ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో దైవ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. 4వ రోజు ఉపవాస ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాము. మహాపరిశుద్ధుడవు ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా తండ్రి. గడిచిన 3 రోజులు కూడా తండ్రి ప్రభా ప్రార్థనలో మీరు ఉన్నారు నాయన. పాటల ద్వారా మీరు ఆరాధింపబడ్డారు, వాక్యం ద్వారా అనేకులను మీరు దర్శించారని నమ్ముచున్నాను ప్రభా. ఈ దినము కూడా తండ్రి ప్రభా నెట్వర్క్ ఇష్యూస్ ఏమీ లేకుండా ప్రభా, ఏ బిడ్డ అయితే తండ్రి మీ అనాది ప్రణాళికలో మరి తండ్రి ఈ దినమున తండ్రి ప్రభా లైవ్ చూడడానికి తండ్రి ప్రభా మీరు కృపను అనుగ్రహించారో వేగిరపడి తండ్రి అయ్యా లైవ్కి వచ్చి నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నాయన మీ మాటలను వినడానికి ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామమును మహిమపరుచుకున్నాము. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఆడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. ఆడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. మాటలే పుల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ, నీ దక్షిణ హస్తమునను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా
ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున 4వ రోజు ఉపవాస పండుగలకు ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. మంచిది, మనము దేవుని మన యొక్క పాటతో మహిమపరిచి ఉన్నాం. అదే విధముగా ఆయన యొక్క వాక్య ధ్యానంతో కూడా మన యొక్క బ్రతుకులను సరి చేసుకునడానికి మనం సిద్ధపడదా. ఈ 40 రోజుల ఉపవాస దిన పండుగలు దేవునికి మహిమకరముగా జరుగుతున్నటువంటి విధానమును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకి ఆరోపిస్తూ ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు నీ కాపుదలలో కాచి కాపాడి భద్రపరచి మరి యొక్క రోజున ప్రభువా మేమందరము కూడా ఈ రీతిగా నీ నామం పేరిట కూడుకొని నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి ప్రభువా నీ వాక్య ధ్యానము ద్వారా మా యొక్క బ్రతుకులను సరి చేసుకునడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయమును బట్టి, ఈ ధన్యతను బట్టి నీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాం. ప్రభువా 40 దినముల ఉపవాస ప్రార్థనను ప్రభువా ప్రారంభించుకునడానికి కృపను చూపించారు. గడిచినటువంటి 3 దినములలో ప్రభువా కూడికనంతటిని కూడా నీకు మహిమకరముగా జరిగించుకున్నందుకే నీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ 4వ రోజున కూడా ప్రభువా నిన్ను మహిమపరచడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి నీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాం. మరొకసారి ప్రభువా నీ వాక్యమును ధ్యానం చేయబడటానికి ప్రభువా మేమందరము సిద్ధపడుతూ ఉంటుండగా దీనుడు నలుపుడునైనటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకునండి. నాకును మాకును కావలసినటువంటి నీ యొక్క ఆత్మీయ మాటలను వినిపించమని, తద్వారా ప్రభువా ఈ లోకములో నిన్ను మహిమపరిచేటటువంటి వారిగా, నీ సాక్షి బిడ్డలుగా మేమందరము కూడా జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రభువా, ఎందరైతే ఈ యొక్క లైవ్లో ప్రభువా ఈ యొక్క కార్యక్రమమును, ఈ యొక్క కూడికలో పాలు పంపులు పొందుతూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకము చేసుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావమును నీకే ఆరోపిస్తూ మా నాథుడును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, గడిచినటువంటి 3 దినములలో కూడా దేవుడు మన ఎడల తన మహాకృపను చూపించి ఈ యొక్క ప్రార్థనా పండుగలు, ఉపవాస దిన ప్రార్థనా పండుగలు జరిగిస్తూ వస్తూ ఉన్నారు. ఈ 4వ దినమును కూడా ఆయన యొక్క వాక్య ధ్యానము ద్వారా మరొకసారి మనము మన యొక్క బ్రతుకులను సరి చేసుకునడానికి, అలాగనే ఆయనకు మహిమ తెచ్చేటటువంటి వారిగా ఈ లోకములో మన యొక్క విశ్వాస జీవితాన్ని గడపడానికి కొన్ని వాక్య ధ్యానములను మనము ప్రయాసపడదాం. ఆ వాక్యమును ధ్యానం చేసుకునడానికి ముందుగా ఉపవాసము అనగా దేవునితో సహవాసము అనేటటువంటి మాటను మనం అందరం ఎరిగి ఉన్నటువంటి వారమే. ఉపవాసము దేవునికి మహిమకరముగా ఆయనతో పాటు జీవించడానికి మన యొక్క శరీరములను నలగొట్టుకుంటూ ఆ యొక్క ఆహారమును కొంతవరకు మనము త్యజిస్తూ కేవలము ఆయన వాక్యమును, ఆయన మహిమను వెల్లడిపరిచేటటువంటి విధంగా ఆయనతో పాటుగా మనము జీవించటాన్ని ఉపవాసముగా, దేవునితో సహవాసముగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఇంకా ఉపవాసములో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి కూడా కొన్ని అర్థాలను తెలియచేస్తూ మనము కొన్ని ఉపవాసము అనగా మనలను మనం ఉపేక్షించుకుంటూ ఆయన యొక్క వాక్యమును ధ్యానము చేస్తూ ఆయన సహవాసము ద్వారా ముక్తిని పొందడము అనగా పరలోక రాజ్యమును పొందేటటువంటి వారిగా జీవించాలి అనేటటువంటి ఆ యొక్క మాటలను కూడా కొన్ని ప్రసంగాల్లోనూ, కొన్ని ఆ యొక్క వాక్య ధ్యానాల్లోనూ మనము ఎరుగుదుము, వాటిని మనం వింటూ ఉన్నాం. ఇంకను ప్రాముఖ్యంగా ఉపవాసములో మనం ఆచరించవలసినటువంటి, మనకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను ధ్యానం చేయాలని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. దానిలో ముఖ్యంగా ఉపవాసములో మొదటిది
మనలను మనము ఉపేక్షించుకొనడము లేదా తగ్గించుకొనడము, మనలను మనము విడిచిపెట్టి ఆ దేవునికి మనలను మనము అర్పించుకొనడము. దానిని బట్టి కొన్ని వాక్యములను మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా ఉపవాసమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట మనం అందరం ఎరుగుదుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన తన యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అడిగినటువంటి సందర్భంలో ప్రార్థన ఎలా చేయాలి, యోహాను వారి శిష్యులకు నేర్పించినట్లుగా మాకు ప్రార్థన నేర్పించు అని అడిగినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆయన ఈ యొక్క మాటలను చెప్తూ ఉన్నాడు. ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేటటువంటి మాటలను పై వచనాల్లో తెలియచేసినటువంటి ఆయన ఉపవాసమును గురించి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఉపవాసం చేసేటప్పుడు మీరు వేషధారుల్లాగా ఉండొద్దు, దుఃఖముఖులుగా ఉండొద్దు అనేటటువంటి మాటను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనపడాలని చెప్పి వేషధారులు వారి ముఖాన్ని వికారం చేసుకుంటారు, మీరైతే ఆ విధంగా చేయవద్దు అని చెప్పి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. ఇంకా 17వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడాలని చెప్పి నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అనేటటువంటి మాట. ఈ 2 వచనాలను ఆయన ఉపవాసమును బట్టి తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అనేటటువంటి మాట. ఇందును బట్టి మనము కొన్ని విషయాలను గమనించినట్లయితే మనుష్యులకు కనపడాలని చెప్పి మనం చేసేటటువంటి ఒక ఉపవాసం అనేటటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము కాదు అని చెప్పి ఆయన కరాఖండిగా తెలియపరుస్తూ ఉన్నాడు. మనలను మనం తగ్గించుకునేటటువంటి విషయము ఈ యొక్క వచనాల్లో మనం గమనించవచ్చు. అనగా మనుష్యుల ముందు మనము హెచ్చు పొందాలని లేదా ఘనత పొందాలని నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను, ఈ విధంగా ఉపవాసం ఉన్నాను, గడిచినటువంటి ఆ యొక్క సమయం అంతా కూడా ఉపవాసం ఉండటం వల్ల నా శరీరము బలహీనమైపోయింది, నేను అందుని బట్టి ఈ విధంగా ఉన్నాను అని చెప్పి ఇతరుల నుంచి ఏదో మెప్పు పొందాలని, లేదంటే వారు పొగిడితే లేదా వారు ఘనపరిస్తే దానిని ఎంతో గర్వంగా చెప్పుకోవాలని చెప్పి ఆలోచన చేయడం అనేటటువంటిది ఉపవాసంలో ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనలను మనం తగ్గించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేయకుండా ఉపవాసము ద్వారా మనం ఏదో ఇతరుల మెప్పు పొందాలని, ఘనత పొందాలని, అందును బట్టి దేవుడు మనలను దీవిస్తాడు అనేటటువంటి ఆలోచన ఏ మాత్రమూ కూడా హర్షించదగినటువంటిది కాదు. అందును బట్టి ఆయన చెప్పేటటువంటి ఒక మాట, ప్రార్థన చేసేటటువంటి విషయంలోనే మనలను మనం తగ్గించుకోవాలి అని చెప్పినటువంటి ఆయన నిజంగా మరి మనము చేసేటటువంటి పని అది ఈవెన్ ఒక దానము చేసేటటువంటి పని అనేటటువంటి విషయంలో కూడా నీ కుడి చేయి చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఆయన. అనగా ఇతరులు ఏదో గొప్ప చేయాలి, ఘనత మనకు తీసుకురావాలి, మనల్ని ఘనపరచాలి అనేటటువంటి విషయాన్ని వదిలిపెట్టి మనలను మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో నిలవబడాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అందును బట్టే లూకాసు వార్తలో ఆయన పరిసయ్యుడు సుంకరి గురించి చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానమును కూడా మనం గమనించినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 19వ వచనం నుంచి 9వ వచనం నుంచి గమనించినట్లయితే ఆయన చెప్పేటటువంటి ఆ యొక్క ఉపమానమును మనం గమనించవచ్చు. అదంతా మనకు తెలిసినటువంటిదే. ఆ ప్రార్థన చేయడానికి ఆ దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారు, పరిసయ్యుడు ఒకతను, సుంకరి ఒకతను.
ఈయన పరిసయ్యుడు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేనెంతో ఉపవాసం చేస్తున్నాను, వీరికి లాగా లేను, వారికి లాగా లేను అని చెప్పి వారితో పోల్చుకుంటూ చెప్తూ ఉన్నాడు. చివరికి ఈ సుంకరిలాగా లేను అనేటటువంటి మాటను కూడా వాడుతూ ఉన్నాడు. తనను తాను గనపరుచుకుంటూ ఉన్నాడు. అక్కడ తను చేసేటటువంటి పనిని బట్టి వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, ఎంతో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, వీటన్నిటిని బట్టి అక్కడ దేవుని ముందు ప్రార్థన చేసేటటువంటి విధంగా కనపరుస్తూ ఉన్నాడు. కానీ సుంకరి విషయంలో ఆయన ఎంతగా తగ్గించుకుంటూ ఉన్నాడంటే, దేవా నేను పాపిని అని చెప్పి పరలోకం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అనేటటువంటి విధంగా తగ్గించుకుంటూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఇక్కడ నీతిమంతుడుగా తీర్చబడింది ఆ సుంకరి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నిజమే, మనము ఘనత కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. ఎవరో మనల్ని ఎదురుగా పొగిడితే ఇది మంచిది అనేటటువంటి విషయాన్ని మనము ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నామేమో. చివరికి దానిని ఉపవాసంలో కూడా వారు మనుషులు వేషధారులు ఉపయోగిస్తూ ఉన్నారు. మీరు అట్లా ఉండొద్దు అని చెప్పి స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో చెప్తూ ఉన్నాడు. మరి నిజంగా అటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఉపవాసంలో మనలను మనము తగ్గించుకొని ఆయనతో సహవాసం చేసేటటువంటి వారిగా ఉండటానికి మనం ఆలోచన చేస్తూ ఉన్నామా? లేదంటే ఆ యొక్క ఉపవాసాన్ని మనకు ఘనత తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచనగా దాన్ని చేస్తూ ఉన్నామా? ఈ తగ్గింపు మనలో ఉందా లేదా? ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఇక్కడ లూకా సువార్తలో మనం గమనించినట్లయితే, తనను తాను తగ్గించుకునేటటువంటి వాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేటటువంటి వాడు తగ్గించబడతాడు అంటున్నాడు. మరి ఆయన చెప్పినటువంటి మాటను మనం పాటిస్తూ ఉన్నామా? లేదంటే ఎవరితోనో ఎవరితోనో పొగిడితే ఆ యొక్క ఘనతను మనము గొప్పగా చెప్పుకోవాలని చెప్పి చివరికి ఉపవాసాన్ని కూడా మనం అదే రీతిగా ఆచరిస్తూ ఉన్నామా, ఉపయోగించుకుంటూ ఉన్నామా? ఉపవాసం అనగా దేవునితో సహవాసం అని చెప్పినప్పుడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనము పునరుద్ధరించుకొనడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇతరులు మనల్ని ఏదో పొగిడితే దానిని బట్టి మనము గర్వంగా చెప్పుకోవచ్చు అనేటటువంటి ఆలోచన మాత్రం మనము చేయడానికి వీల్లేదు. ఎందుకనగా స్వయంగా ఆయన చెప్పినటువంటి ఒక 2 వచనాల్లో ఉన్నటువంటి అంతరార్థము మనలను మనము తగ్గించుకునేటటువంటి విధంగా మనము మన యొక్క ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉన్నామా లేదా అనేటటువంటి విషయం. ఇంకా మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, మనం ఉపవాసము ద్వారా ఏమి పొందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఉపవాసము ద్వారా మన యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు, లేదంటే ఇతరమైనటువంటి లోకపరమైనటువంటి ఆ ఘనతలు, హెచ్చులు పొందాలని అనుకుంటూ ఉన్నామా? లేదంటే ఇతరులు నశించిపోతున్నటువంటి వారు లేదా మనల్ని హింసిస్తున్నటువంటి వారు రక్షణ పొందాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నామా? ఆ రకంగానైనా మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? లేదంటే ఈ ఉపవాస ప్రార్థన చేసినట్లయితే దేవుడు నాకు ఈ గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు, నాకు ఆ సైకిల్ నుంచి బైక్ ఇచ్చేస్తాడు, బైక్ నుంచి కారు ఇచ్చేస్తాడు, బిల్డింగ్లు ఇచ్చేస్తాడు, బంగ్లాలు ఇచ్చేస్తాడు, అందును బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నామా? 2 వచనాల్లో ఆయన చెప్పినటువంటి ఆలోచనను మనం గమనించినట్లయితే, నీవు ఉపవాసం చేసేటప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రికి తెలియాలని నువ్వు చెయ్యాలంటున్నాడు ఆయన. ఈ లోకంలో గొప్పను పొందాలని, మెప్పును పొందాలని చెప్పి నువ్వు ఉపవాసం చేయడం కాదు, కానీ నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, ఆ పరలోకపు తండ్రితో నీకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మెరుగుపరుచుకొనడానికి నీ ఉపవాసం చేయాలని చెప్పి అంటున్నాడు ఆయన. ఇదే మాటను నిజంగా యోవేలు ప్రవక్త ద్వారా ఆయన తెలియపరుస్తున్నటువంటి మనము గమనించవచ్చు. యోవేలు గ్రంథంలో కూడా యోవేలు గ్రంథము 1వ అధ్యాయములో 14వ వచనంలో మనము గమనించినట్లయితే రాసి ఉన్నటువంటి మాట, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రభు దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయనను బ్రతిమలాడుకొనడానికి,
దేవుని యొక్క మందిరంలో ఆ జనులందరూ కూడి ఆయనను బ్రతిమలాడుకొనడానికి ఉపవాస దినాన్ని, ఒక వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకోండి అని చెప్పి అంటున్నాడు. ఆ ముందు వచనాలన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే ఆ జరుగుతున్నటువంటి ఆ యొక్క తెగుళ్ళు, జరిగినటువంటి ఆ యొక్క నష్టము, దాన్నంతటిని బట్టి ఎందుకు జరుగుతుంది, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ ప్రజల పాపాలన్నింటిని బట్టి ఇది జరుగుతుంది. దాన్ని పోగొట్టుకోవడానికి, దాని నుంచి విడుదలను పొందడానికి పెద్దలందరినీ పిలిపించి ఆ దేవాలయంలో కూడుకొని ఉపవాస దినాన్ని ఆచరించండి, ఉపవాసం అనేటటువంటి వ్రతమును స్వీకరించండి అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మన యొక్క పాపాలను పోగొట్టుకొనడానికి, దేవునికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకొని మనలను మనము తగ్గించుకొని ఆయన సన్నిధానంలో పరలోక భాగ్యమును పొందుకునేటటువంటి విధంగా మనం ఉపవాసం ఆచరిస్తున్నామా? లేదంటే ఆశీర్వాదాలు, ఘనతలు, గొప్పలు అంటూ ఇతరుల ఎడల గొప్పగా జీవించేటటువంటి విధంగా నన్ను హెచ్చించు ప్రభువా అని చెప్పి మనం అడగటానికి ఆయన దగ్గర ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉన్నామా? నిజంగా మన యొక్క ఉపవాసములో ఆ తగ్గింపు అనేటటువంటిది కనిపిస్తూ ఉందా? లేదంటే దేవుడు నన్ను ఇంకా హెచ్చించాలి, దేవుడు నన్ను ఇంకా ఘనపరచాలి, దేవుడి దగ్గర నేను ఈ ఉపవాసాన్ని ఆచరించి పొందుకున్నటువంటి ద్వారా ఈ లోకములో నేను గొప్పగా కనిపించాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచన మనకేమైనా ఉందేమో? దాన్ని నిజంగా మనము సరిచేసుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. ఇంకా అదే 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోనే ఆయన మరి ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. 12వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఆయన అంటూ ఉన్నాడు ఇంకా, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అంటున్నాడు. నిజమే, వస్త్రములను చింపుకొనడము, గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునడము, ఇది ఉపవాసానికి గుర్తుగా ఉంది. నాడు వారందరూ కూడా, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా, రాజులు, యాజకులు, వీరందరూ కూడా, ప్రజలందరూ కూడా దాన్ని పాటించేటటువంటి వారు. మీ వస్త్రాలు చింపుకోవడం కాదు, కానీ మీ వస్త్రములను ఉన్నటువంటి ప్లేస్లో మీ యొక్క హృదయాలను చింపుకొని, అనగా తగ్గింపబడినటువంటి హృదయముతో దేవుని సన్నిధానంలో ఉండి మీ యొక్క పాప పశ్చాత్తాపము నిమిత్తము ఉపవాసమును ఆచరించండి, ఉపవాస దినమును మీరు ప్రతిష్ఠించుకోండి అనేటటువంటి ఆ యొక్క మాటను దేవుడు మనకు నిజంగా తెలియపరుస్తూ ఉన్నాడు. హెచ్చు పొందాలని కాదు కానీ, ఘనత పొందాలని కాదు కానీ, మనం చేసినటువంటి పాపముల ద్వారా దేవునికి మనకు మధ్య తెగిపోయినటువంటి ఆ యొక్క సత్సంబంధాన్ని మనం పునరుద్ధరించుకొనడానికి మనం ఉపవాస దినాన్ని ఆచరించాలి. ఆ తగ్గింపు మనకు కావాలి. ఆ తగ్గింపుతో మనం ఉపవాసం చేస్తూ ఉన్నామా? లేదా ఇంకా ఇంకా ఘనత పొందాలని, ఏవేవో లోకములో ఉన్నటువంటి ఆశలను తీర్చుకోవాలని చెప్పి ఉపవాసం చేస్తూ ఉన్నామా? వస్త్రాలను కాదు, హృదయములను చించుకొనండి అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన యొక్క హృదయము నిజంగా సుంకరి వలె ఆ యొక్క పశ్చాత్తాప హృదయంగా ఉంటూ ఉందా? ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను అర్హుడును కాదు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఒకవేళ మనము అటువంటి వారము కాదు అనుకుంటూ ఉన్నామేమో, వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి. లేదు, నేను అట్లా ఉండట్లేదు, నేను కూడా మంచిగా దాన ధర్మాలు చేస్తున్నాను, నాకు నచ్చినటువంటి విధంగా నేను ఉండట్లేదు, కానీ దేవునికి నచ్చినటువంటి విధంగానే నీతి క్రియలు కూడా చేస్తున్నాను అని మనం ఒకవేళ మనలను మనం ఘనపరుచుకునేటటువంటి స్థితిలోనికి వెళ్తూ ఉన్నామేమో. మన యొక్క నీతి క్రియలు ఆయన ముందు ఉరికి గుడ్డలు వంటివే. మనం ఆలోచన చేయట్లేదు, ఒకవేళ నేనెంతో గొప్ప కార్యం చేస్తున్నాను, పరిచయుడి ఆలోచన మనలో కూడా ఉంటూ ఉందేమో, సుంకరి ఆలోచనను మనము వదిలిపెట్టేసామేమో. మనం ఎప్పుడు పాపులమే. ఆయన దేవునికి మనకు మధ్య తెగిపోయిన సత్సంబంధాన్ని తన రక్త ప్రోక్షణ ద్వారా దాన్ని తిరిగి పునరుద్ధరించాడు. అందును బట్టి ఆయనకు వందనాలు చెల్లించేటటువంటి విధంగా, కృతజ్ఞతలు చెప్పేటటువంటి విధంగా
మనలను మనము తగ్గించుకొని మన యొక్క పాపములను బట్టి పశ్చాత్తాపపడుతూ ఉపవాసమును ఆచరిస్తూ ఉన్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనము గమనించుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. ఇంకా కొన్ని విషయాలను మనం ధ్యానం చేసినట్లయితే దావీదు కీర్తన 35వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే ఉపవాసమును బట్టి కూడా కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకునవచ్చు. 35వ దావీదు కీర్తన 35వ దావీదు కీర్తన ఆయన అంటూ ఉన్నాడు 13వ వచనములో, వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. ఈ యొక్క కీర్తన దావీదు గారు ఎంతో బాధపడుతూ సౌలు విషయంలో ఆయన బాధపడుతున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆయన వ్రాసినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుని బట్టి అంటే ఆ యొక్క మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే నాతో పోరాడు వారితో పోరాడు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సౌలు తనను తరుముతూ ఉన్నాడు. ఆ యొక్క సందర్భములో ఆయన బాధపడుతూ వారందరినీ కూడా ప్రభువా నీవే శిక్షించు, నీవే ఏదో ఒక విధంగా నాకు న్యాయాన్ని తీర్చు, నేను ఈ బాధను భరించలేకుండా ఉన్నాను అని చెప్పి ఆయనతో ప్రార్థన చేసుకుంటూ ఆయన అంటూ ఉన్నాడు 13వ వచనంలో, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేశాను, అయితే వారు మాత్రము నన్ను తరుముతూ ఉన్నారు. శత్రువు కోసము ఉపవాసము చేసేటటువంటి తగ్గింపుతనం మనలో ఉందా? తరుముతూ ఉన్నటువంటి ఆ యొక్క శత్రువు కోసము, ఆయన యొక్క ప్రాణరక్షణ కోసము దేవుని దగ్గర వేడుకునేటటువంటి తగ్గింపుతనం మనలో ఉందా? ఒకవేళ మనం ప్రార్థన చేస్తాం, నన్ను బట్టి ఎంతోమంది ఈ విధంగా ఆ విధంగా సాడీలు చెప్తూ ఉన్నారు, ఇంకా నన్ను ఏదో తరమాలను చూస్తూ ఉన్నారు, నన్ను ఇంకా అనగద్రొక్కాలను చూస్తూ ఉన్నారు, నువ్వే న్యాయం తీర్చు ప్రభువా, నీకే వారిని వదిలిపెట్టేస్తున్నాను, వారు ఒకవేళ నీ చిత్తమైతే వారు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి. కానీ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారి కోసం నేను గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, కానీ వారు మాత్రం నన్ను తరుముతూ ఉన్నారు, ఇక వారిని నీ చిత్తానికి అప్పచెబుతూ ఉన్నారు, నువ్వే నాకు న్యాయం తీర్చు. అంతటి తగ్గింపుతనంతో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేదంటే మన స్వార్థం కోసమే, మన విషయంలోనే, మన వ్యక్తిగత కుటుంబ విషయాల్లోనే ఏవేవో అభివృద్ధి కలగాలని చెప్పి, దేన్నో సాధించాలని చెప్పి మనం ఉపవాసం ఉండి ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నామా? అందుకని ఆయన అంటున్నాడు కదా, వస్త్రములను కాక హృదయములను చింపుకొనండి అంటున్నాడు. మన యొక్క హృదయాన్ని మనం సరి చేసుకునేటటువంటి వారిగా, తగ్గింపుతనముతో ఆయన ఎదుట ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఇదే ఒక విషయాన్ని తన ప్రవక్త యెషయా గారి ద్వారా చెప్తూ ఉన్నటువంటి మాటలు మనందరికీ తెలిసినటువంటి మాటలు. యెషయా గ్రంథము 58వ అధ్యాయములో ఆయన చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయములో ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలను గమనించినట్లయితే 6వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడినటువంటి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అనేటటువంటి మాట. చాలే ఆయన చెప్తున్నటువంటి మాట, తనకిష్టమైనటువంటి ఉపవాసం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. బంధింపబడినటువంటి వారిని, బాధించబడేటటువంటి వారిని విడిపించటము, దుర్మార్గులు ఏదైతే కట్లు కట్టి ఉంచారో వాటందరినీ కట్లను విడిపించటము, ప్రతి కాడిని విరగొట్టటము, అలాగనే ఆహారం లేని వారికి, ఆకలి కొనిన వారికి నీ యొక్క అన్నం పెట్టటము, దిక్కుమాలినటువంటి బేదలను ఇంట చేర్చుకునడము, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా వస్త్రహీనుడు కనపడినప్పుడు అతనికి వస్త్రం ఇవ్వడము, ఇటువంటిది కదా, ఈ మంచి చేష్టలు చేసేటటువంటిది కదా నేను ఏర్పరచుకొనిన నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్పి ఆయన అంటున్నాడు.
రీతిగా మనలను మనం తగ్గించుకొని మనం ఉపవాసం చేస్తూ ఉన్నామా? ఇతరులకు సహాయం చేయాలని చెప్పి, ఇతరులకు మనము ఉపయోగపడాలని చెప్పి, నిజమే ప్రభువా, ఆ రీతిగా నేను నీ యొక్క ప్రేమను ఇతరులకు పంచేటటువంటి విధంగా నన్ను ఆ స్థాయిలో ఉంచు అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేదంటే వారికన్నా హెచ్చుగా నేను ఉండాలి, వారికన్నా ఘనత పొందేటటువంటి స్థితిలో, హోదాలో నేను ఉండాలి, వారిని మించినటువంటి పరిస్థితుల్లో నేను ఉండాలి అనేటటువంటి ఆ యొక్క ప్రార్థనను మనం ఉపవాసంలో చేసినట్లయితే నిజంగా దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించేటటువంటి వాడిగా ఉండకపోవచ్చు. ఎందుకనగా ఉపవాసంలో తగ్గింపుతనాన్ని మొదటగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనను వెంబడించేటటువంటి వాడు తన యొక్క సిలువను ఎత్తుకొని ప్రతిదినము తనను వెంబడించాలని ఆయన చెప్తూ ఉన్నాడు. సిలువ ఆ రోమా ఆ చరిత్రలో అనగా వారి యొక్క ఆచారం ప్రకారము మరణ శిక్షకు గుర్తుగా కనబడుతూ, ఆయన్ను వెంబడించేటటువంటి వారు ఆ యొక్క సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అంటే నిజంగా మనం మరణానికి సిద్ధపడి ఆయన వెనకాల వెళ్ళడం వంటిదే. సిలువ మరణాన్ని పొందినటువంటి ఆ వ్యక్తులు ఆ శాపగ్రస్తులుగా తెలియపరుస్తూ ఉంటుండగా, అనగా నాడు రోమా ప్రభుత్వంలో శిలువ మరణం అనేటటువంటిది చాలా కఠినమైనటువంటి, దుర్భరమైనటువంటి ఆ యొక్క మరణానికి సూచనగా కనిపిస్తూ ఉంది. అటువంటి ఆ యొక్క మరణాన్ని కూడా దేవుడు రమ్మంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా వదిలిపెట్టి దేవునితో ఉన్నటువంటి ఆనందం కోసం నేను వెళ్తాను అని మనలను మనము తగ్గించుకొని, మనలను మనము ఉపేక్షించుకొని ఆయన వెంట వెళ్ళేటటువంటి వారిగా మనం లేకపోతే నిజంగా మనం చేసేటటువంటి ఉపవాసానికి అర్థం లేదు. ఎందుకనగా మనం కోరుకునేదంతా ఘనతను కోరుకుంటూ ఉన్నామేమో. వేషధారులు ఉపవాసం చేసినట్టు మనమంతా కూడా ఆ హెచ్చుదనాన్ని కోరుకుంటూ ఉన్నామేమో. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పొందుకోవాలని మనం ఉపవాసం చేస్తూ ఉన్నామేమో. తగ్గింపుతనము అనేటటువంటి విషయాన్ని మనము మన యొక్క ఉపవాసంలో కనపరుస్తూ ఉన్నామా లేదా? మనం గ్రహించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందును బట్టి మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం మొదటి నుంచి ఉన్నటువంటి వచనాలను మనం గమనించినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి విషయాలు 2వ వచనంలో, మొదటి వచనం చివరిలో, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము అంటున్నాడు. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొని నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని చెప్పి అడుగుతారు వారు అనేటటువంటి మాటను ప్రవక్త ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే, మనం అదే విధంగా ఒకవేళ ప్రశ్నిస్తూ ఉన్నాము, మేము ఉపవాసం ఉన్నాం కదా, ఈ యొక్క కార్యం జరగాలని చెప్పి ఉపవాసం ఉన్నాం కదా, దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోలేదు, దేవుడు ఎందుకు ఈ కార్యాన్ని సఫలీకృతం చేయలేదు అనేటటువంటి ఒకవేళ ప్రశ్న ఇశ్రాయేలు జనాంగం అడిగినట్లుగా మనము కూడా ఒకవేళ అడిగేటటువంటి వారిగా ఉన్నామేమో. ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు ఉపవాసం చేసేటప్పుడు మీరు చేసేటటువంటి పని ఏమిటి? ఈ యొక్క వ్యాపారాన్ని ఏమైనా ఆప్ చేస్తూ ఉన్నారా? మీరు తన్నుతూ బుద్ధులాడుకుంటూ వ్యాజ్యములాడుతూ ఉపవాసం ఉంటున్నారు కదా, నిజంగా సరైనటువంటి ఉపవాసం మీరు చేస్తూ ఉన్నారా? అదే మాటలను ఆయన 6వ వచనం నుంచి వాటిని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటని చివరిగా మనం చూసినట్లయితే 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఆయన అంటూ ఉన్నటువంటి మాట, మీ పనివారి చేత మీరు ఎక్కువ పనులు చేపిస్తారు, ఈ కాడిని మీరు ఇంకా ఎక్కువగా బలవంతంగా వారి మీద రుద్దుతారు, తన్నుకుంటారు, గుద్దులాడుకుంటారు, అయినా ఉపవాసం ఉన్నాం కదా అనేటటువంటి విధంగా మాట్లాడతారు. ఇటువంటి ఉపవాసం నాకు అనుకూలము కాదు కదా అనేటటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నాడు.
కేవలము గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునడము ఇది కాదు ఉపవాసము. లేదా ఆహారాన్ని త్యజించి కడుపు మార్చుకొనడము అది కాదు ఉపవాసము. వస్త్రాలను కాదు చింపుకొనడము, మన యొక్క హృదయాలను మనము చింపుకునేటటువంటి వారిగా ఉండాలని, మనలను మనము తగ్గించుకొని ఆయన సన్నిధానములో ప్రార్థన చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. కేవలం మన స్వార్థం కోసం కాదు, మనకు ఉన్నటువంటి శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయాలని. ఒకవేళ మనలను శత్రువులుగా భావించి మనలను తరిమేటటువంటి వారు ఉంటే వారి కోసం ప్రార్థన చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఏ విధంగా అయితే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారు వ్యాధిలో ఉన్నప్పుడు నేను గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేశాను, అయినా వారు నన్ను తరుముతున్నారు, చివరికి దీన్ని నీకే అప్పచెప్తున్నానని చెప్పి. అదేవిధంగా ఇశ్రాయేలు జనాంగం కూడా మేము ఉపవాసం చేశాము మా యొక్క ప్రాణాలను ఆయాసపరుచుకున్నాము అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ అది కాదు నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. మీరు హృదయాలను చించుకొని ప్రార్థన చేయాలి. ఆ కాడిని విరగొట్టేటటువంటి విధంగా ఎవరైతే బాధించబడుతున్నారో, ఆకలిగొంటూ ఉన్నారో, వస్త్రహీనులుగా ఉన్నారో, బంధింపబడి ఉన్నారో వారిని మీరు అనుకూలముగా వారికి దేవుని యొక్క ప్రేమను తెలియపరిచేటటువంటి విధంగా మీరు ఉపవాసం చేయాలని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు. నిజంగా అటువంటి ఉపవాసమును మనం ఆచరిస్తూ ఉన్నామా లేదా, నిజమే మనము దానిని గమనించుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాము. ఒకవేళ మనము నీతిమంతులమని చెప్పి మన యొక్క క్రియల వలన మనం రక్షించబడ్డామని చెప్పి ఏ విధంగా అయితే పరిసయ్యుడు తన యొక్క పనులన్నింటిని బట్టి చెప్పుకుంటూ నేను మంచిగా ఆ దేవుని ఎదుట ప్రార్థన చేశాను అని అనుకుంటూ ఉన్నాడు, అటు రీతిగా మనము ఒకవేళ ఉన్నామేమో దాన్ని సరి చేసుకుందాం. సరి అయినటువంటి ఉపవాసమును ఆచరించి ఆయనతో సహవాసాన్ని చేసేటటువంటి వారిగా ఉందాం. ఎందుకనగా వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసినటువంటిదే, మనం అపరాధాల చేత చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన తన మహాప్రేమ చేత కృప చేత మనలను యేసుక్రీస్తు ద్వారా రక్షించారు. మనము విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నాం, మన క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి మనం అతిశయపడటానికి వీలు లేదు. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క క్రియల వలన కలిగినటువంటిది కాదు ఈ యొక్క రక్షణ. దేవుని కృప చేత, ప్రేమ చేత మనం రక్షించబడ్డాం. ఆ యొక్క విశ్వాసాన్ని మన యొక్క హృదయంలో ఎప్పుడు నింపుకుంటూ తగ్గింపుదనముతో సుంకరి ఏ విధముగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడో అటు రీతిగా మనము కూడా మన యొక్క ఉపవాసములో మనలను మనము తగ్గించుకొని ఆయన ఏ విధముగా అయితే తనను వెంబడించమన్నాడో, ఎటువంటి ఉపవాసం అయితే తనకు అనుకూలమైనదిగా సెలవిస్తూ ఉన్నాడో అటు ఉపవాసమును ఆచరించేటటువంటి వారిగా ఉందాం. మన యొక్క వస్త్రాలను కాదు, ఆచార వ్యవహారాలను కాదు, కానీ హృదయాలను చింపుకొని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉందాము. మన స్వార్థం కోసం కాదు, కానీ ఇతరులందరి కోసం, ఆయన రక్షణ లేనటువంటి జనాంగం అంతటి కోసము కూడా మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఆ దేవుడు మన యొక్క ప్రార్థనలను ఆలకించి ఈ యొక్క రక్షణ కార్యమును ఈ యొక్క ప్రపంచములో నలుదిశలా వ్యాప్తి చెందించేటటువంటి వారిగా మనలను, మన యొక్క సంఘాలను ఆయన కృపలో నిల్వ చేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు అటువంటి ఉపవాసమును మనం ఆచరించేటటువంటి వారిగా నిలవబట్టడానికి మనము ప్రార్థన చేద్దాము. నిజంగా మన యొక్క హృదయాలను మనము చింపుకొని తగ్గింపుతనముతో, అవును ప్రభువా, మేమందరము కూడా ఏ భేదము లేనికుండా పాపాత్ములమే, మీరు కృపచేత రక్షించారు ప్రభువా. ఆ యొక్క విశ్వాసాన్ని మేము పెంపొందించుకుంటూ సరి అయినటువంటి ఉపవాసమును మేము ఆచరించడానికి పరిచయుడు లాంటి యొక్క ప్రార్థన కాదు, కానీ సుంకరి ఏ విధముగా అయితే ప్రభువా పాపిని అని చెప్పి బోధిస్తూ ఉన్నాడు, ఆ యొక్క పాపములను బట్టి పశ్చాత్తాపడి ఆ యొక్క నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అటువంటి ఉపవాసమును ప్రభువా, అటువంటి ప్రార్థనను మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేద్దాం. వేషధారులు చేసినటువంటి ఉపవాసం కాదు, కానీ మనుషులకు కనపడాలని చెప్పి చేసేటటువంటి ఉపవాసం కాదు, కానీ రహస్యమందు చూచేటటువంటి ఆ యొక్క పరలోకపు తండ్రికి
కనిపించేటటువంటి మంచి ఉపవాసాన్ని మనం ఆచరించడానికి మనలను మనము సిద్ధము చేసుకుందాం. మన శత్రువుల కోసం కూడా ప్రార్థన చేసేటటువంటి వారిగా, ఈ లోకములో రక్షణ లేనటువంటి వారి కోసము ప్రార్థన చేసేటటువంటి విధంగా మన యొక్క ఉపవాస దిన పండుగలు ఇక ముందు కూడా కొనసాగించబడాలని చెప్పి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాం. ప్రభా, ఇంతవరకును ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సంధించినందుకే నీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాం. అవును ప్రభా, అటువంటి వేషధారి ఉపవాసము మేము ఒకవేళ చేస్తూ ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో దావీదు ఏ విధముగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారి కోసము వారు వ్యాధిలో ఉన్నప్పుడు నేను వారి కోసం ఉపవాసం ఉండి గోనె పట్టగట్టుకుని ప్రార్థన చేశాను, అయినా వారు నన్ను తరుముతూ ఉన్నారు, ప్రభువా నీకే అప్పచెప్తున్నాను అని చెప్పి ఎంత మంచి ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. తన యొక్క స్వార్థం కోసము కాదు గాని వారు రక్షించబడాలని చెప్పి, వారు నీ ప్రేమను తెలుసుకోవాలని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. అటు రీతిగా మేము కూడా మా స్వార్థం కోసము కాదు గాని ఇదిగో ప్రభా, రక్షణ లేనటువంటి వారి కోసము, నీ ప్రేమను ఎరుగనటువంటి వారి కోసము, ఇంకనూ ప్రభా సాతాను యొక్క కట్లలో బంధింపబడి బాధించబడుతున్నటువంటి వారి కోసము, ఈ లోకములో ప్రభా ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి కోసము, వస్త్రము లేక ప్రభా ఇదిగో అల్లాడుతున్నటువంటి వారి కోసము ప్రభా మా యొక్క ఉపవాసమును మేము ఆచరిస్తూ నీకు ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండటానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనుషుల యొక్క గొప్ప పొందుకోవాలని కాదు కానీ, ఘనత పొందుకోవాలని కాదు కానీ ప్రభా, నీ ఎదుట ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మా యొక్క పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడుతూ మా యొక్క ఉపవాసమును ఆచరించడానికి కృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా, యొక్క లైవ్ లో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాతానుడు ప్రభా యొక్క వాక్యమును ప్రభా ఎత్తుకొని పోకుండా ప్రభా మా యొక్క హృదయం అనేటటువంటి పొలంలో పడి అది ప్రభా ఫలించడానికి ప్రభా 30 60 100 అది ఫలించడానికి ప్రభా సరి అయినటువంటి ఉపవాసమును ప్రభా మేము ఆచరించడానికి కృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క వస్త్రమును చింపుకునేటటువంటి వారిగానే ఉండకుండా ప్రభా మా యొక్క హృదయాలను చింపుకొని ప్రభా నీకు ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండడానికి కృపను చూపించమని, ఇదిగో ప్రభా ఈ లోకములో నీ ప్రేమను చాటి చెప్పేటటువంటి వారిగా మేమందరము నిలవబట్టడానికి మాకు సహాయాన్ని నీ యొక్క ఆత్మాభిషేకమును అనుగ్రహించమని, అంతవరకు నువ్వు ప్రభా మరొకసారి మేము నీ సన్నిధానంలో కూడుకొని మేము ప్రార్థన చేసేటంత వరకు ప్రభా మీ సన్నిధి కాంతి దూతల కాపుదల మాతోనూ మా యొక్క కుటుంబాలతోనూ మా యొక్క సంఘంతోనూ ఉంచి నడిపించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.